అపోలో మిషన్స్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మానవజాతి సాధించిన ఒక అద్భుతమైన విజయం. కాని ఆ వెలుగుల వెనకే కొన్ని సమాధానంలేని, మనల్ని ఆలోచింపజేసే రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆ విజయం నీడలో ఉన్న ఆ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆ రహస్యాలు ఎంత తీవ్రమైనవంటే, చూడండి, ఇది అపోలో 10 అధికారిక ట్రాన్స్క్రిప్ట్ నుంచి తీసిన మాట. ఎన్నో ఏళ్లపాటు రహస్యంగా ఉంచి ఆ తర్వాత బయటపెట్టిన ఈ ఒక్క వాక్యం మనమిప్పుడు తెలుసుకోబోయే విషయాలకు ఒక నాంది పలుకుతోంది. సరే, మనం మొదటి రహస్యంలోకి వెళ్దాం. అపోలో 10 వ్యోమగాములు, వాళ్లు చంద్రుడికి అవతలి వైపున్నారు. అంటే భూమితో ఎలాంటి సంబంధం లేదు, పూర్తి నిశ్శబ్దం. అలాంటి సమయంలో వాళ్లకి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాల్ని అంతరిక్ష సంగీతం అని పిలుస్తారు. అస్సలు ఏంటది? గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, వారు భూమితో రేడియో కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోయారు. విశ్వంలో ఒంటరిగా ఉన్నారన్నమాట. అయినా సరే వాళ్ల హెడ్సెట్స్లోకి ఈ విచిత్రమైన సంగీతం వచ్చింది. ఆ సమయంలో వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ల మాటల్లో ఆ అయోమయం, ఆ ఆశ్చర్యం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఆ సౌండ్ ఎక్కడినుంచొస్తుందో వాళ్లకస్సలు అర్థం కాలేదు. కాని అది సాధారణమైంది కాదని మాత్రం వాళ్లకు తెలుసు. సహజంగానే దీనిమీద 2 రకాల వాదనలొచ్చాయి. ఒక థియరీ ఏంటంటే, బహుశా అది ఏదైనా ఏలియన్ సిగ్నల్ అయ్యుండొచ్చు అని. కాని నాసా ఇచ్చిన ఒఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, 2 స్పేస్ క్రాఫ్ట్ల రేడియోల మధ్య వచ్చిన ఇంటర్ఫియరెన్స్ వల్ల శబ్దం వచ్చిందని. కాని మరో అపోలో వ్యోమగామి ఆల్ వార్డెన్ లాంటి వాళ్లు ఈ వివరణని అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే స్పేస్లో ఇలాంటి రేడియో జోక్యం జరగడం చాలా అరుదు అని ఆయన వాదం. చంద్రుడి నుంచి శబ్దాలు రావడం ఒక ఎత్తైతే, చంద్రుడే ఒక శబ్దం చేయడం మరో పెద్ద మిస్టరీ. ఒక చిన్న ప్రయోగం చంద్రుడి గురించి మనకున్న నమ్మకాలనే ప్రశ్నార్థకం చేసింది. ఆ ప్రయోగం తరువాత వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? చంద్రుడు లోపల బోలుగా ఉన్నాడా అని. వినడానికి వింతగా ఉన్నా ఈ ప్రశ్న నాసా చేసిన ఒక ప్రయోగం నుంచే పుట్టింది. ఎందుకంటే వాళ్లొక స్పేస్ క్రాఫ్ట్ని చంద్రుడిపై క్రాష్ చేసినప్పుడు అది ఒక పెద్ద గంటలా మోగింది. ఎందుకు? ఆ ప్రయోగం ప్లాన్ చాలా సింపుల్. ఫస్ట్, అపోలో 12 వ్యోమగాములు చంద్రుడిమీద భూకంపాలను కొలిచే కొన్ని పరికరాలు పెట్టారు. తర్వాత వాళ్లు వాడేసిన లూనార్ మాడ్యూల్ని కావాలనే చంద్రుడిమీద క్రాష్ చేశారు. ఆ ఇంపాక్ట్ వల్ల వచ్చే ప్రకంపనలని స్టడీ చేసి చంద్రునిలోపల ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. అది ప్లాన్. కాని వచ్చిన రిజల్ట్ వాళ్లు అస్సలు ఊహించలేదు. చంద్రుడు కొన్ని నిమిషాలు కాదు, దాదాపు 30 నిమిషాల పాటు కంపిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయోగానికి హెడ్గా ఉన్న మారిస్ ఈవింగ్ చెప్పినట్టు అది ఒక పెద్ద గంటను కొట్టినట్టు, ఆ ప్రతిధ్వని ఆగకుండా వస్తూనే ఉన్నట్టు అనిపించింది. దీంతో 2 సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఒకటి, చంద్రుడు లోపల బోలుగా ఉన్న ఒక కృత్రిమ వస్తువు, అందుకే గంటలా మోగింది అని. కాని దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మన భూమి మీద నీళ్లు, మట్టి ఉంటాయి కాబట్టి భూకంపమొచ్చినప్పుడు ఆ ప్రకంపనలు త్వరగా ఆగిపోతాయి. కాని చంద్రుడు పూర్తిగా పొడిగా ఉంటాడు. అక్కడ ప్రకంపనల్ని ఆపేది ఏదీ లేదు. అందుకే అవి చాలాసేపు ప్రయాణిస్తూనే ఉన్నాయి. సరే, చంద్రుడి నిర్మాణం, శబ్దాలు ఇవన్నీ ఒక ఎత్తు. కాని అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఒకటుంది. చంద్రుడి మీద జీవం ఉందా? ఒక పాత స్పేస్ క్రాఫ్ట్ నుంచి దొరికిన చిన్న ఆధారం ఈ చర్చను మళ్లీ మొదలుపెట్టింది. అది 1969 అపోలో 12 మిషన్ యొక్క ఒక పని ఏంటంటే, అప్పటికే 2.5 ఏళ్లుగా చంద్రుడిమీద ఉన్న సర్వేయర్ 3 ప్రోబ్ నుంచి కొన్ని భాగాలను భూమికి తీసుకురావడం, ముఖ్యంగా దాని కెమెరాని. ఆ కెమెరాని భూమిమీద సైంటిస్టులు పరిశీలించినప్పుడు వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ కెమెరా లోపల మన భూమిమీద చాలా సాధారణంగా కనిపించే ఒక బ్యాక్టీరియా బ్రతికే ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ బ్యాక్టీరియా అక్కడికి ఎలా వెళ్ళింది? కొందరేమో కెమెరాని భూమికి తెచ్చాక ఇక్కడే కలుషితమయ్యిందని అన్నారు. కాని రెండో థియరీ నిజమైతే మాత్రం అది సైన్స్లోనే ఒక పెద్ద సంచలనం. అంటే భూమిమీద ఉన్న బ్యాక్టీరియా చంద్రుడిమీద 2.5 ఏళ్లపాటు ఉన్న కఠినమైన వాతావరణాన్ని తట్టుకొని బతికిందన్నమాట. ఇది పాన్స్పర్మియా అనే సిద్ధాంతానికి, అంటే జీవం ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణించగలదు అనేదానికి ఒక పెద్ద ఆధారమవుతుంది. ఇప్పటివరకు మనం చూసినవి ప్రకృతికి సంబంధించిన రహస్యాలు. కాని చంద్రుడిమీద మనుషులు సృష్టించిన రహస్యాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. ఒక పాత ఫోటో, ఒక సీక్రెట్ మిలిటరీ ప్లాన్,
ఈ రెండింటికి లింక్ ఏంటి? చూడండి, 1959లోనే అమెరికా ఆర్మీ చంద్రుడి మీద ఒక మిలిటరీ బేస్ కట్టాలని ప్రాజెక్ట్ హొరైజన్ పేరుతో ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. చాలా సంవత్సరాల తర్వాత 1972లో అపోలో 17 తీసిన ఒక ఫోటోలో పిరమిడ్ లాంటి ఆకారం ఒకటి కనిపించింది. ఈ రెండింటిని లింక్ చేసి రహస్యంగా ఆ బేస్ కట్టేశారేమో అనే అనుమానాలు మొదలయ్యి. కానీ ఈ మిస్టరీకి సమాధానం చాలా సింపుల్గా దొరికింది. ఆ ఫోటోని దాని ముందు వెనుక తీసిన మిగతా ఫోటోలతో కలిపి చూసినప్పుడు తెలిసిందేంటంటే ఆ పిరమిడ్ అనేది లూనార్ రోవర్ సీట్ మీద పడిన ఒక నీడ మాత్రమే. ఫోటో సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల అలా కనిపించిందనమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసిన వాటిల్లో కొన్ని ఊహాగానాలు, కొన్ని కొట్టిపారేసిన థీరీలు ఉన్నాయి. కాని ఇప్పుడు మనం చూడబోయేది ఒక నిజమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇది మిగతా అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది. అపోలో మిషన్స్లో చివరిదైన అపోలో 17లో భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన హ్యారిసన్ ష్మిడ్కు ఒక వింతైన విషయం కంటపడింది. చంద్రుడి బూడిద రంగు నేల మధ్యలో అక్కడక్కడ నారింజ రంగులో మట్టి కనిపించింది. ఇది వాళ్ళు అస్సలు ఊహించనిది. ఆ రంగు చూడగానే సైంటిస్టులకు ఒక ఆలోచన వచ్చింది. బహుశా అది తుప్పు అయ్యుండొచ్చూ అని. తుప్పు పట్టాలంటే ఏం గావాలి? నీరు, ఆక్సిజన్. ఒకవేళ చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు దొరికితే అది జీవముండే అవకాశాన్ని పెంచుతుంది కదా. కాని ఆ మట్టి శాంపిల్స్ని భూమికి తెచ్చి టెస్ట్ చేసినప్పుడు ఆశలన్నీ ఆవిరయ్యాయి. అది తుప్పు కాదని సుమారు 350 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన అగ్నిపర్వత గాజు అని తేలింది. ఇంకేముంది, ఈ మిస్టరీ కూడా ఇంతే అనుకున్నారందరూ. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అపోలో ప్రోగ్రాం ముగిసి దాదాపు 40 ఏళ్లు గడిచాక కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. 2011లో కొత్త టెక్నాలజీతో ఆ పాత శాంపిల్స్నే మళ్లీ పరీక్షించారు. ఈసారి వాళ్లు షాకయ్యే విషయం బయటపడింది. ఆ నారింజ రంగు అగ్నిపర్వత గాజు లోపల నీటి ఆనవాళ్లున్నాయి. అవును, నీళ్లు ఆ గాజు కణాల్లో చిక్కుకునున్నాయి. చంద్రుడు పూర్తిగా పొడినేల అనే మన నమ్మకాన్ని ఇది తలక్రిందులు చేసింది. అసలు ఈ నీటి ఆవిష్కరణ ఎందుకంత పెద్ద విషయమంటే ఇది భవిష్యత్తులో మనం చంద్రుడి మీద స్థిరపడటానికి దారి చూపిస్తుంది. అక్కడ దొరికే నీటిని మనం తాగడానికి, గాలిగా మార్చుకుని శ్వాసించడానికి, పంటలు పండించడానికి, చివరికి రాకెట్ ఇంధనంగా కూడా వాడుకోవచ్చు. అందుకే ఇది ఒక గేమ్ చేంజర్. కాబట్టి చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే అపోలో మిషన్స్ కొన్ని రహస్యాలను ఛేదించాయి, కాని అంతకన్నా ఎక్కువ ప్రశ్నలను మిగిల్చాయి. బహుశా చంద్రుడిమీద అతిపెద్ద రహస్యాలు మనమక్కడ వదిలేసి వచ్చినవి కాదేమో, మనం తిరిగి వెళ్లి కనుక్కోవాల్సినవి అయుండొచ్చు.